గొప్ప మానవతావాది రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ సృష్టికర్త అయిన శ్రీ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సో ఆయన ఆశయాల మేరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఏమాత్రం కనిపించడంలా, ఎక్కడ కూడా కనిపించడంలా, చాలా దారుణం. ఎక్కడ పడితే అక్కడ రౌడీల రాజ్యం, దుర్మార్గుల భోజ్యం. సో అన్ని కల్తీ వ్యాపారాలు, దోపిడీ వ్యవహారాలు, మట్కా వ్యాపారాలు, పేకాటలు, గంజాయి విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఈ పరిపాలన ఉందా లేదా అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలో ఏమాత్రం శాంతి భద్రతలు కానీ ఏమీ కానీ 10 నుంచి పట్టించుకున్న పరిస్థితి లేదు. అమాయకులు బలి అయిపోతున్నా దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇది అంబేద్కర్ గారు ఈ రకమైన పరిపాలన కోరుకోలేదు. ప్రజలందరికీ మేలు జరగాలి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అందరూ సమానంగా ఎదగాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున అంబేద్కర్ గారు కోరుకోవడం జరిగింది. సో దాన్ని అమలు చేసిన పరిస్థితి పాలకులకు లేదు. సో అటువంటి పరిస్థితుల్లో పేటరేగిపోతున్న ఈ కూటమికి సంబంధించిన నాయకులందరినీ కూడా తీవ్రంగా నిజంగా కూడా ఖండించాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఉంది. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఉన్న మంచి కాలం రావాలని చెప్పేసి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితేనేమి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో అయితేనేమి అంబేద్కర్ ఆశయాలను ఉనికి పుచ్చుకున్నట్టుగా ఆ రోజు అమలు చేసిన పరిస్థితి, శాంతి భద్రతలు అయితేనేమి, మిగతా అన్ని రకాలుగా కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందించిన ఘనత వీరిద్దరిది. సో దాని తర్వాత వచ్చిన పరిపాలకులు ఈ రకంగా పరిపాలిస్తుంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది, నిజంగా బాధేస్తుంది అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. రాబోయే కాలంలో అంబేద్కర్ ఆశయాలు అయితేనేమి, మహాత్మా గాంధీ ఆశయాలు అయితేనేమి ఇవన్నీ కూడా అమలు చేసే ప్రభుత్వాలు రావాలి, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాలు రావాలి. సో ఆ రకంగా వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు బ్రతికి ఉండేదానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు సామాజికంగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. సో డెఫినెట్గా మరొకసారి అంబేద్కర్ గారి
జయంతి సందర్భంలో అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సో ఇటువంటి పరిస్థితి మారాలి అని చెప్పేసి గాఢంగా విశ్వసిస్తూ ఆ దేవుని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల్లో కూడా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇవాళ కడప నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులంతా కూడా మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాల వేసి ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో సుమారుగా 140 కోట్ల మంది ఈరోజు ఒక సోదర భావంతో ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఒక సోదర భావంతో ముందుకెళ్తున్నారంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అణగారిన వర్గాలకు ఈరోజు ఈ దేశంలో అందరితో పాటు సమన్యాయం దొరుకుతుందంటే మరి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక దళిత నాయకుడే కాదు, ఆయన ఒక యూనివర్సల్ నాయకుడు. మరి ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి మరి ఆనాడు మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మరి ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి మనమందరం చూశాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అణగారిన వర్గాలకు, దళితులకు అందరికీ కూడా పెద్దపీట వేసిన పరిస్థితి మనం చూశాం. తన మంత్రివర్గంలో మరి 5గురికి మరి మంత్రులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఏదో మంత్రులే అంటే కేవలం ఏదో ఒక మంత్రి పదవి కాకుండా దళితులకు, ఒక మహిళకు హోంశాఖ మంత్రి ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదేవిధంగా ఒక డిప్యూటీ సీఎం కూడా మరి నారాయణ స్వామి గారికి మరి ఒక దళితునికి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మనం మాట్లాడుకుంటుంటాం, అనేక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దళితులు చదువుకోరు అని చెప్పి. మరి అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అలాంటి చదువుకోరు అన్న ఆ సామాజిక వర్గం నుంచి ఒక విద్యాశాఖ మంత్రికి ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ రకంగా పెద్దపీట వేస్తూ మరి అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని మేము ఇక్కడ ఈ రాజధానిలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఏదో ఒక మారుమూలన ప్రాంతాన్న మరి అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. 5 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా మరి ఎక్కడ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క పనులు ఎక్కడ కూడా ప్రారంభించిన దాఖలాలు ఎక్కడ లేదు. కానీ జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి స్థానము ఏదో మారుమూల కాదు, విజయవాడ నడిబొడ్డులో మరి అంబేద్కర్ గారి స్థానం అని చెప్పి మరి 20 ఎకరాలలో 400 కోట్ల రూపాయలు వెచ్చించి 125 అడుగుల ఈ దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఆ రకంగా అణగారిన వర్గాలకు పెద్దపీట వేస్తూ మరి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తున్నాం, మరి ఈరోజు మనం భారతదేశంలో చూస్తున్నాం, మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి ఈరోజు కొన్ని మతతత్వ పార్టీలు మరి ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని ఈరోజు అనేక మార్పులు తీసుకొచ్చే దిశలో మరి ఈరోజు ఈ ప్రభుత్వాలు అడుగు ముందుకేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇంత దారుణం అంటే
అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి మరి ఈరోజు లోకేష్ బాబు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు అణగారు వర్గాలకు ఎక్కడ కూడా రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, మరి అదేవిధంగా బీసీలకు రక్షణ లేదు, ఎస్సీలకు రక్షణ లేదు, ఎస్టీలకు రక్షణ లేదు, మైనార్టీలకు రక్షణ లేదు. మరీ ముఖ్యంగా కొన్ని వర్గాలు ఏదైతే పార్టీలు, రాజకీయ పార్టీలను టార్గెట్గా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ పెట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు, దొంగ కేసులు బనాయించి మరి వాళ్ళను జైలు పాలు చేయడము, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పాలు చేయడము, మరి ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. ప్రజల యొక్క సంక్షేమం గాలికి వదిలేశారు, ప్రజల బాగోగులు గాలికి వదిలేశారు. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలుపరిచే దిశలో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించే మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన దేశం ప్రపంచంలోనే మరి మొదటి స్థానంలో నిలబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ యొక్క 135వ జయంతి ఉత్సవాలకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున 200 అడుగుల పై భాగం వరకు అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాడు. ఆ విగ్రహాన్ని ఇక్కడ ఇప్పుడు చూస్తే ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే ఈ 2 ఏళ్లలో ఏమీ పట్టించుకోవడం లేదు టీడీపీ ప్రభుత్వం. ఒక దళితుల కోసం పోరాడేది ఒకటే వైఎస్ఆర్సీపీ పార్టీ, రెండవది వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈరోజు ఈ యొక్క అసమానతలు ఉన్నాయంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వమే. మీరు గమనించండి, ముగ్గురు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్కరిని ఎదుర్చలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ప్రజల పక్షాన, బీదల పట్ల, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పటికీ ఉంటుంది. జై జగన్.